సమాజ స్థాపకుడు విప్లవ యోధుడిగా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా సంస్మరణ సభలలో ప్రాణమున్నంత వరకు విప్లవమే తన ఊపిరిగా చెప్పుకున్న ఆయనను స్మరిస్తూ రాసిన కవితలు గుండెలు బరువెక్కిస్తున్నాయి. వారి త్యాగాలను జోడిస్తూ అందించిన కవితలలో కొన్నింటిని ఎంపిక చేసి మన పెన్ టీవీ ప్రేక్షకుల కోసం అందిస్తున్నాం. డాక్టర్ గారు ఆయన కళ్ళు జాగ్రత్త అంటూ ఒకరు, ఆ పోలియో కాళ్లతో ఈ పాలకులను ఒకసారి జాడించి తన్నండి అంటూ ఇంకొకరు, యువ డాక్టర్లకు అనాటమీ క్లాసులలో సాయిబాబా తన గుండెను విప్పి చూపిస్తారంటూ, ఇక్కడ మిస్ అయిన వారు అతని అక్కడ కలవచ్చు అంటూ, యుద్ధంలో నేల కొరిగిన వీరుని తుపాకీ పట్టుకొని ముద్దాడుతూ ఉంటాడు అని మరొకరు, సాయిబాబా సార్పై విప్లవ స్వప్నికులు రాసిన కవితలు కోటి మెదళ్లను వారి స్మరణ సభలో కదిలించసాగాయి. వీసీకే శ్రీనివాస్ విప్లవ స్వప్నికుడు రాసిన కవిత ఇప్పుడు మీకోసం. అతడు మార్చరీలో లేడు. అనాటమీ క్లాస్లో తన దేహాన్ని విప్పి చూపిస్తూ పాఠం చెబుతూ ఉంటాడు. అక్కడ అతన్ని కలుసుకోవచ్చు. అతడిప్పుడు మార్చరీలో విద్యార్థులంతా వెళ్ళిపోయాక గాంధీ ఆసుపత్రి లైబ్రరీలో మార్క్స్ను మళ్ళీ చదువుతూ అంబేద్కర్తో చర్చిస్తూ చేతులను కాళ్ళను చేసి నర్తిస్తూ ఉంటాడు. మీరక్కడ అతని అద్భుత కళా సృష్టిని చూడవచ్చు. అంతా ఆదమరిచి నిద్రపోతున్న వేళ రహస్య సమావేశంలో విప్లవ స్వప్నికులతో సంభాషిస్తూ ఉంటాడు. తన కబీరును కలిసి పాత బస్తీ రోడ్ల మీద కీమా బిర్యానీ తిని ఇరానీ చాయ్ తాగుతూ ఉంటాడు. మీరతన్ని అక్కడ కలుసుకోవచ్చేమో. అతడిప్పుడు వసంత కొంగుముడిని ముద్దాడుతూ రమణీయమైన ప్రేమా కావ్యం రాస్తూ ఉంటాడు. ఎండాకాల వడగాలులు, శీతాకాలపు చలిగాలులు ఇక తననేమీ చెయ్యలేవని ఈలవేస్తూ ఆడుతూ ఉంటాడు. ఢిల్లీ కాలుష్యాన్ని తరిమే ఉపాయం కనిపెడుతూ జంతర్ మంతర్ అంతరంగాన్ని అనువాదిస్తూ ఉంటాడు. మీకతడు అక్కడ నిశ్చయంగా కనిపిస్తాడు. తన చివరి చూపు నోచుకోలేకపోయిన తల్లిని తప్పకుండా కలుసుకొని అమ్మ ఒడిలో పడుకొని బావురుమని ఏడుస్తూ ఉంటాడు. వంకలు తిరిగిన అతడి కాళ్ళని నిమురుతూ ఆ తల్లి అతని ఓదారుస్తూ ఉంటుంది. అతన్ని మళ్ళీ పిల్లాడిలా చేసి ఎర్రని మిఠాయి తినిపించడానికి గోదావరి ఒడ్డుకు తీసుకుపోయింది. మీకు గోదావరి జిల్లాలో అతడు దొరకవచ్చు, వెళ్ళండి. దగ్ధమవుతున్న అమరుల చితిమంటలను చూస్తూ ఇప్పుడు దుఃఖపడుతూ విలపిస్తూ ఉన్నాడు. ఆదిమ యుద్ధంలో ఒరిగిన వీరుడి చేతి తుపాకిని పట్టుకొని గెరిల్లా తంత్ర రచనకు మెరుగులు దిద్దుతూ ఉన్నాడు. నిజానికి అతడు గాంధీ ఆసుపత్రిలో లేడు. విప్లవిస్తున్న జనసంద్రంలో అతడున్నాడు. మీకతడు తప్పకుండా అక్కడ కలుస్తాడు. అతడిప్పుడు వర్గకుల సమరాన్ని తీవ్రం చేసే పనిలో దేశమంతా సంచరిస్తున్నాడు. అతడికిప్పుడు కోటి పాదాలు మొలిచాయి. కోట్లాది బిగించిన పిడికిళ్ళు ఉన్నాయి. అతడిప్పుడు నిజంగానే మార్చరీలో నిర్జీవిగా లేడు. అతడు అత్యున్నత చేతనాకేతనమై ఎగురుతున్నాడు. తప్పకుండా మీకతడు ఆ జెండాను చేతికిస్తూ చిరునవ్వు చిందిస్తూ ఉన్నాడు. వెళ్ళండి, వెళ్ళి కరచాలనం చేసి గుండెకు అద్దుకోండి. వీసీకే శ్రీనివాస్ విప్లవ స్వప్నికుడు సాయిబాబాకు ప్రేమతో. బాదావత్ రాజు వరంగల్ నుండి రాసిన కవిత ఇప్పుడు మీకోసం. ఓ రాజ్యమా, అరణ్యంలో ఆదివాసులపై నీ సాయుధ బలగాలు చేస్తున్న ఆగడాలను ప్రశ్నించడమే నేరమా? రాజ్యమే రాజ్యాంగం కల్పించిన ఆదివాసీ హక్కులను కాలరాయడం ఘోరమని నినాదించడమే నేరమా? ప్రజల ఖనిజ సంపదనంతా కార్పొరేట్లకు దోచిపెట్టడం వద్దనడం నేరమా? ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమాలు చేయడం నేరమా? నేర్చుకున్న విజ్ఞానాన్ని నలుగురికి పంచడం నేరమా? జరుగుతున్న అన్యాయాల్ని ఎదిరించడం నేరమా? గొంతులేని వారి కోసం ప్రజా గొంతుకై ప్రశ్నించడం నేరమా? ఓ రాజ్యమా, నీకో ప్రశ్న వేయనా? 5-6 షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గ్రామ సభల అనుమతులు లేకుండా ప్రవేశించడం నేరం కాదా? గ్రీన్ హంట్ ఖగార్లు ఏ చట్టమానస పుత్రికలో చెప్పగలరా? ఆదివాసుల్ని అంతం చేసి జీవించే హక్కుల్ని కాలరాసే రాజ్యాంగం ఎక్కడుందో చెప్పగలరా? ఊపాకి ఎంత మద్దతుందో తెలిపే బహిరంగ ప్రజా ఓటింగ్ పెట్టగలవా? నిర్దోషిని కక్షగట్టి శిక్షించిన మానసిక వైకల్యం గల నీ వ్యవస్థలన్నీ రద్దు చేయగలవా? చేయలేవు. ఎందుకంటే నీవు పిరికిదానివి. విద్యార్థులన్నా, మేధావులన్నా, ఉద్యమకారులన్నా, పోరాటాలన్నా, ప్రశ్నించే ప్రజలన్నా నీకు చచ్చేంత భయం. బాదావత్ రాజు, వరంగల్. జంజర్ల రమేష్ బాబు రాసిన కవిత ఇప్పుడు మీకోసం. ప్రియమైన వైద్యులారా, సాయిబాబా కళ్ళను తీసేటప్పుడు కొంచెం మృదుత్వాన్ని జోడించండి. వాటిలో అతను కలగన్న మరో ప్రపంచపు జాడలు మరొకరిలో విప్పారవచ్చునేమో. ఆ గుండెను మరింత నైపుణ్యంగా వెలికితీయండి. మనువాద ఫాసిస్టు మూకల బందీఖానాలో చావును నిరాకరించిన ఆ ఉక్కు నరాల గుండెలోతుల్లో ఆదివాసీల పట్ల, పీడిత తాడిత ప్రజానికం పట్ల అంతటి సున్నితత్వపు మూలలు దొరకవచ్చు. నిత్య నిర్బంధంలో 101 జబ్బులతో పెనుగులాడుతూ విశ్వాసాల కోసం నిలబడడం అంటే ఏమిటో చెప్పేందుకు పూటకో సిద్ధాంతం ప్రవచించే ఊసరవెల్లి ఉద్యమకారుల ముఖాలపై ఆ పోలియో కాళ్లతో జాడించేందుకేమైనా అవకాశం ఉందేమో చూడండి.
మరొక చిన్న విన్నపం, ఆ మెదడును మాత్రం రేపటి తరాల కోసం మరింత జాగ్రత్తగా భద్రపరచండి. 90% పైగా వికలాంగుడైన అతని ఆలోచించే మెదడు ప్రమాదానికి వణికిన ఈ దోపిడీ వ్యవస్థ బలహీన లింక్, వీక్ లింక్ ను బహుశా ఎవరైనా పసిగట్టవచ్చు. జంజర్ల రమేష్ బాబు, కామ్రేడ్ జిఎన్ సాయిబాబా ఆకస్మిక అమరత్వానికి బాధాతప్త హృదయంతో. వెంకట్ ఇడబోయిన రాసిన కవిత ఇప్పుడు మీకోసం. అలజడి ఆ గుండెకి కొత్త కాదు. రాజ్యహింసలో రాటు తెలియని ఆ గుండెకి రక్తమెందుకు ఆగిపోయేను? 10 సంవత్సరాలు జైల్లో ఉండే పాడు కాని ఆ గుండె ఇప్పుడెందుకు పాడైపోయేను? ఢిల్లీ కాలుష్యపు రాజుల బెదిరింపులకు బెదరని ఆ గుండె ఇప్పుడెందుకు బెదిరెను? అక్రమ కేసుల్లో బందీ అయినా ఆగిపోని ఆ గుండె ఇప్పుడెందుకు ఆగిపోయేను? ప్రొఫెసర్ సాయిబాబా గారి మరణం మమ్మల్ని కలిచివేసిన సందర్భంగా కన్నీటితో కడసారి నివాళిగా వెంకట్ ఇడబోయిన. ఏ ఆజా శర్మ రాసిన కవిత ఇప్పుడు మీకోసం. మన్నించండి మాస్టారు, వారు రాక్షసులు కాదు గాని వారిది రాక్షసత్వం. మానవులే గాని మానవత్వం ఇసుమంత కూడా లేదు. బలవంతులమంటారు గాని వారు అత్యంత బలహీనులు. వారికి ఎవరిని చూసినా వణికే. కళ్ళు లేనివారు, కాళ్ళు లేనివారు, అవిటివారు ఏదో చేస్తారని భయమే. మీలాంటి మేధావులంటే మరింత భయం. దుష్టపాలనను ఎండగడతారని, ప్రజలను చైతన్యపరుస్తారని, వారి కుర్చీ ఎక్కడ పోతుందోనని, 10 ఏళ్లు మేము అక్రమంగా నిర్బంధించి అనారోగ్యరీత్యా విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి కోరిన ససేమిరా చివరకు కోర్టు మొట్టికాయల వల్లే నిర్దోషిగా విడుదల చేశారు. పోలియోతో పసి వయసులోనే 2 కాళ్ళు పోగొట్టుకున్న మీరు స్వయం కృషితో ఉన్నత స్థాయికి ఎదిగారు. మేము చిత్రహింసలు పెట్టివారు పాతాళానికి దిగజారారు. అధికార మదంతో విర్రవీగుతున్నారు. పర్వాలేదు మాస్టారు, వారికి రోజులు దగ్గర పడ్డాయి. మీరు భౌతికంగా లేకపోయినా మీ ఆశయాలు సజీవమే. మన్నించండి ప్రొఫెసర్ సాయిబాబా మాస్టారు. ఏ ఆజా శర్మ. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.